హాయ్ మై డియర్ తెలంగాణ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. అండ్ మనకి దసరా వచ్చేసింది అంటే ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న అసహనం ఏంటంటే లాస్ట్ దసరాకి మన నోటిఫికేషన్ రావాలి సార్. లాస్ట్ ఆగస్ట్లో మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్దే. సో దసరా బిఫోర్ ఆర్ అప్పుడు అక్టోబర్ 15th అనుకుంటా, అప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అప్పుడు అక్టోబర్ 15th రోజు ఐ థింక్ ఆ దసరా ముందు స్కిప్ అయిన మన నోటిఫికేషన్ ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. ఆ నోటిఫికేషన్ కోసం మన స్టూడెంట్స్ చాలామంది ధర్నాలు చేశారు, సీఎంని డిప్యూటీ సీఎంని కలవడానికి ట్రై చేశారు, కలిసి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలా కాకుండా ఏ మినిస్టర్ పడితే ఆ మినిస్టర్ని, ఏ రాజకీయ నాయకుడు కలిస్తే వాళ్ళని చాలాసార్లు మనం రిక్వెస్ట్లు ఇచ్చినాము. బట్ ఇంతవరకు దాని గురించి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు సార్. ఇంకా రీసెంట్గా వెళ్తే మళ్ళీ కొన్ని ఈనాడులో నమస్తే తెలంగాణలో మళ్ళీ కొన్ని చూసాం సార్. నియామకాలలో సమూల ప్రక్షాళనకు కసరత్తు, 4 సంస్థల్లో 3000 పోస్టులు, ఒకసారి 3000 పోస్టులు, ఒకసారి 3500 పోస్టులు, ఒకసారి 5000 పోస్టులు, ఇలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తున్నాయి. వాటిని పేర్లు చేంజ్ చేసుకుంటూ న్యూస్ పేపర్ వాళ్ళు లేదంటే ఎవరు మన మినిస్టర్స్ చదవడమే కానీ ఆ నోటిఫికేషన్ రావడానికి ఇంతవరకు లేదు సార్. చాలా రోజుల నుంచి ఎస్పెషల్లీ అందరికన్నా ఎక్కువ వెయిట్ చేసే వాళ్ళలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని ఉండడమే దీనికి అతిపెద్ద కారణం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. మళ్ళీ నిన్న వచ్చింది ఏంటంటే కామన్ నోటిఫికేషన్, కామన్ ఎగ్జాము, కామన్ నోటిఫికేషను అని లాస్ట్ ఆగస్టు నుంచే చెప్తున్నారు సార్. ఆగస్టులోనే చెప్పారు, అక్టోబర్లో ఇస్తా అన్నారు, మళ్ళీ ఏదో చేశారు, ఇంతవరకు లేదు. మళ్ళీ రీసెంట్గా కామన్ నోటిఫికేషన్ అని మళ్ళీ ఇంకోటి ప్రచురించినారు. మరి ఈ ప్రచురణ జనరల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిందా, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారా, లేకంటే వీళ్ళకైనా ఇన్ఫర్మేషన్ వచ్చి చేశారా, దాని గురించి అయితే ఇంతవరకు క్లారిటీ లేదు సార్. యాక్చువల్గా నేను చాలామందిని అడిగాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్స్ గురించి కసరత్తు చేస్తుంది కానీ వీటి గురించి అయితే కనిపించలేదు అనేవాళ్ళు కొంతమంది ఏమో లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా స్క్రూటినీ చేశారు, విద్యుత్ సంస్థల్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా రిలీజ్ చేయాలని చేస్తున్నారు అని కొంతమంది. బట్ దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా సార్. ఇక్కడ ఏం చెప్పారు, ఉత్తర డిస్కంలో 394 అంట, జెన్కోలో 283 అంట, దక్షిణ డిస్కంలో 135 అంట, ట్రాన్స్కోలో 122 వేకెన్సీస్ అంట. అన్నీ కలిపి అరౌండ్ 900 వేకెన్సీస్ అని ఇక్కడ ఇచ్చారు సార్. అసిస్టెంట్ ఇంజనీర్ ఇక్కడికి వస్తే 1300 అసిస్టెంట్ ఇంజనీర్స్ని రిలీజ్ చేయాలి ఓన్లీ ఇన్ ట్రాన్స్కోలో 1300 వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలి అని. యాక్చువల్గా ఇది మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి అభ్యర్థించుకున్నది. మన ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి చెప్పింది ఏంటంటే టీఎస్ ట్రాన్స్కోలో 1300 వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయండి అని మొరపెట్టుకున్న ఈ న్యూస్ సార్ ఇది. ఇక్కడ చూస్తే ట్రాన్స్కోలో 122 వేకెన్సీస్ అంటాడు, ఇంకో దగ్గర చూస్తే ట్రాన్స్కోలో 300 వేకెన్సీస్ అంటాడు, ఇంకో దగ్గర చూస్తే ట్రాన్స్కోలో 200 వేకెన్సీస్ అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ విద్యుత్ నోటిఫికేషన్స్ జరుగుతున్నంత అన్యాయం ఎక్కడా జరగట్లేదు సార్. తెలంగాణలో
విద్యుత్ శాఖలో ఎన్పిడిసిఎల్లో ఇప్పటివరకు జూనియర్ లైన్మెన్ 2018లో వచ్చింది ఎన్పిడిసిఎల్లో. ఇది 2025, త్వరలో 2026లో కూడా వెళ్తాం. ఇంతవరకు దెర్ ఇస్ నో నోటిఫికేషన్. ఇంతవరకు ఎవ్వరికి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మినిస్టర్స్కి, ఎలక్ట్రిసిటీ మినిస్టర్కి ఎవ్వరికి ఇంత కూడా చిత్తశుద్ధి లేకుండా పాపం సిఎండి సార్ వాళ్ళు కానీ లేదంటే ఆ ఎలక్ట్రిసిటీ మన యూనియన్ సార్ వాళ్ళు కానీ వాళ్ళు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళ మాటలు కూడా లెక్కగట్టలేని స్టేజ్లో ఉన్నారు మన గవర్నమెంట్. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా రిక్వైర్మెంట్ ఉంది, మాకు త్వరగా కావాలి మ్యాన్ పవర్ అని మన డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో వాళ్ళు కానీ, యూనియన్ వాళ్ళు కానీ, ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు చాలాసార్లు అభ్యర్థించినా సరే ఇంతవరకు పట్టించుకున్న స్టేజ్లో లేదు. ఇవన్నీ కూడా మన ఎలక్ట్రిసిటీ యూనియన్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, సిఎండి సార్ వాళ్ళు, లేకుంటే మన న్యూస్ పేపర్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందే కానీ గవర్నమెంట్ నుంచి ఒక్క నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదంటే ఎంత దారుణమో మనం ఆలోచించాలి. దీనికోసం చాలాసార్లు మన స్టూడెంట్స్ మన చాలాసార్లు ప్రగతి భవన్కి కానీ, గాంధీ భవన్కి కానీ వెళ్ళి అరెస్ట్ అయిన వాళ్ళలో సమ్ టైమ్స్ నేను కూడా. బట్ ఎన్ని జరిగినా సరే దాని నుంచి రెస్పాండ్ అయ్యే అది కనిపించట్లేదు ఇక్కడ. సో ఏమవుతుందో చూడాలి మరి. సో ఒకవేళ నిజంగానే కామన్ నోటిఫికేషను, కామన్ ఎగ్జాము అదంతా కామనే సార్, అది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుందా సార్, దానిపైన ఇంకా డిస్కస్ చేయడానికి ఏం లేదు. వాడు నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్స్ రాసి జాబులు ఏమైనా వస్తే మన జాబులు మనం కొట్టుకొని మన బ్రతుకులు మనం బ్రతకొచ్చు. లేకుంటే వాళ్ళు రిలీజ్ చేసే ఎగ్జామ్స్ గురించి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో అని. బట్ వన్స్ ఇప్పుడు వస్తున్న కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గురించి కూడా స్క్రూటినీ చేశారు, అండ్ వీటి గురించి కూడా స్క్రూటినీ చేస్తున్నారు, అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా లేకపోలేదు. బట్ అది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడానికే మన కళ్ళు కాయలు కాసేలా ఉన్నాయి. వాట్ ఎవర్, మీరు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్లో అసిస్టెంట్ ఇంజనీర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఈ అసిస్టెంట్ ఇంజనీర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకవేళ కామన్ ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా గేట్ సిలబస్ వెళ్ళడానికే ఛాన్సెస్ ఉండొచ్చు. వాళ్ళ సిలబస్ని చేంజ్ చేయకపోవచ్చు, గేట్ సిలబసే పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. గేట్ సిలబస్లో 80 మార్క్స్, ఈ కోర్ సిలబస్లో 80 మార్క్స్ ఇచ్చి రిమైనింగ్ 20 మార్క్స్ యాజ్ యూజువల్గా జనరల్ సిలబస్ ఏదైతే ఉందో ఆప్టిట్యూడు అండ్ జనరల్ ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్, ఆ విధంగా ఇవ్వడానికే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఈ 80 మార్క్స్ మోస్ట్లీ గేట్ సిలబస్ ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏదేమైనా ఆ గేట్ సిలబస్లో కూడా మ్యాథ్స్, సిగ్నల్స్, ఈఎంఎఫ్ కాకుండా రిమైనింగ్ కామన్ సిలబస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ వచ్చేలోపు దాన్ని బాగా ప్రిపేర్ అయి పెట్టుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. వన్స్ మీరు బాగా ప్రిపేర్ అవుతే దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా ఇలా నోటిఫికేషన్ డిలే అవ్వడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ వేరు జాబ్లలోకి వెళ్ళిపోతున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ ఆస్పిరెంట్స్ నా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలో తోచక వేరు ఎగ్జామ్స్లలో రాసి సెలెక్ట్ అయిపోవడం కానీ, లేకుంటే వేరు ప్రైవేట్ జాబ్లలో జాయిన్ అవ్వడం కానీ, కొంతమంది నిన్న మొన్న పీజీఈ సెట్ గేట్ రాసి లాస్ట్ టైం పీజీఈ సెట్ రాసి ఎంటెక్లో జాయిన్ అయిపోవడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. రియల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రాక్టీస్, ప్లీజ్ కీప్ ఆన్ ప్రాక్టీస్, కీప్ ఆన్ రివిజన్. అది ఖచ్చితంగా ఎప్పటికైనా మనకు అడ్వాంటేజ్ అవుతుంది. నోటిఫికేషన్ వాడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా ఇవ్వాల్సిందే సార్. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అందుకనే అంటే మళ్ళీ త్వరలో వస్తుంది అని చెప్పడానికి మనకన్నా కొంచెం ఉండాలి. న్యూస్ పేపర్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఇచ్చున్నారో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పడానికి అది బాగోదు. త్వరలో, అతి త్వరలో, ఇవన్నీ తెలంగాణలో క్షమించని వర్డ్ ఏదైనా ఉంది అంటే త్వరలో.
ఎస్ ఆర్ నో? అలాంటి స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో వాట్ ఎవర్ ఏదేమైనా నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటే జాబ్ కొట్టడానికి ఈజీ అవుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ డైవర్ట్ అయిపోయారు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్, మీరు ప్రతిదానికి అప్లై చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్లీ మన సాయి మేధాలో ఏపీ యాజ్ వెల్ యాజ్ టీజీ ఇద్దరికి కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్కి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ వర్కింగ్ వాళ్ళకి, ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఎక్కడో దగ్గర జాబ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే రూపొందించిన లైవ్ క్లాసెస్. ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 ఉంటున్నాయి అండ్ ఈవినింగ్ 6 to 8 ఉంటుంది సార్. మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8 క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్. సండేస్ అండ్ హాలిడేస్లో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటాయి. సండేస్ అండ్ హాలిడేస్లలో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటాయి. దాంతోపాటుగా మీకు 1 year రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము ఫ్రీగా. దాంతోపాటుగా మీకు మెటీరియల్ కూడా ఫ్రీగా మీ ఇంటికి కొరియర్ చేస్తాము. 1 year రికార్డెడ్ వీడియోస్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ 12 books వస్తాయి సార్. ఈ 12 books మీ ఇంటికి కొరియర్ చేస్తాం. అండ్ ఎవ్రీడే లైవ్ క్లాస్ కూడా మీకు పీడిఎఫ్ పెడతాము. క్లాస్లో ఏం జరిగిందో అది మీకు పీడిఎఫ్ ఇస్తాము. మళ్ళీ మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. ఈ లైవ్ క్లాసెస్ ఎక్కడ వస్తాయి సార్ అంటే మన సాయి మీద యాప్ వచ్చేసి సాయి మీద గేట్. ఈ సాయి మీద గేట్ అనే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఈ సాయి మీద గేట్ అనే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు దాంట్లో మన లైవ్ క్లాసెస్ ఫోల్డర్ ఉంటుంది సార్. దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా వన్స్ ట్రై టు కాల్ దిస్ నెంబర్ 9494941234 9494941234. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సార్ మేము ఆన్లైన్ కాదు సార్, ఆఫ్లైన్ రావాలి అనుకుంటున్నాము, మేము వర్కింగ్ కాదు, మేము స్పెషల్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ అయినాయి సార్. ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అయింది సార్. మండే రోజు డిజిటల్ క్లాస్ స్టార్ట్ అయింది సార్. డైలీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఉంటాయి సార్. మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 PM క్లాసెస్ ఉంటాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ స్టార్ట్ అయింది. మీరు ఒకవేళ డెమోకి రావాలంటే ఆల్వేస్ వెల్కమ్ సార్. మీరు ఎప్పుడైనా వచ్చి డెమో క్లాస్ వినొచ్చు. మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 PM క్లాసెస్ ఉంటాయి. ఎక్కడ సార్ అంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే ఉంటుంది సార్. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. అది కాకుండా జూనియర్ లైన్మెన్ కోసం యాక్చువల్గా ఇక్కడ వెరీ 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 సాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ JLM. అది అడ్వాంటేజ్ అనుకుంటే ఆ మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లాస్ట్ అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సినవి ఇంతవరకు దిక్కు లేదు సార్. జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వర్క్ చేస్తే కానీ ముందుకెళ్ళలేని స్టేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఇప్పటికీ ర్యాపిడోస్ కానీ లేదంటే స్విగ్గీ జొమాటోస్ కానీ లేదంటే మెయింటెనెన్స్ వర్క్లో కానీ లేదంటే పార్ట్ టైంలో కానీ చేసుకుంటూ ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఇదంతా కూడా గవర్నమెంటే దానికి రీజన్. లాస్ట్ అక్టోబర్లో కాకుండా డిసెంబర్లోనో జనవరిలోనో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళకి కండక్ట్ చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా సెకండరీ, ఎగ్జామ్ రాసి వాళ్ళ వరకు వాళ్ళు చూసుకునేవాళ్ళు. బట్ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. అసలు ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు సార్. సో ఎవరైతే ఒకవేళ ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు
ఇంటికి వెళ్ళిపోతాం సార్, మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాం సార్ అనుకున్న వాళ్ళు సాయి మీద JLM అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద JLM అనే యాప్ జూనియర్ లైన్మెన్స్ కి మనకున్న యాప్ ఇది ఒకటే సార్, సాయి మీద JLM. మీరు దీంట్లోకి వెళ్తే తెలుగు మీడియం వీడియోస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఉంటాయి సార్. మీరు రెండింటిని కూడా యాప్ చేసుకోవచ్చు. లేదు ఆఫ్లైన్ కోచింగ్ రావాలి అనుకుంటే కూడా మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో మీకు ఆఫ్లైన్ కోచింగ్ కూడా జరుగుతుంది సార్. ఈ 2 నెంబర్లలో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మీకు ఇస్తారు సార్. బట్ ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిందో కీప్ ఆన్ ప్రాక్టీస్, నెగ్లెక్ట్ చేయొద్దు, మళ్ళీ మర్చిపోవద్దు సార్. కీప్ ఆన్ ప్రాక్టీస్. అండ్ ఎవరైతే ఇంకా కోచింగ్ తీసుకోలేదో ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మీరు జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైనా ఆన్లైనా ఏదో ఒకటి మీరు తీసుకోవడానికి రెడీ ఉండండి. అండ్ ఫైనల్గా ఏదైతే ఈ మధ్య ఈ ప్రచురణ జరుగుతుందో, ఒకవేళ ఆ దేవుని దయ వల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తెలంగాణలో మెనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మన స్టూడెంట్స్ అందరికీ మంచి జరుగుతుంది యాక్చువల్గా. సో వీలైనంత త్వరగా ఆ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ప్లీజ్ కీప్ ఆన్ ప్రిపరేషన్లో ఉండండి, టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.